The Apollo University, University of Leicester, 35 lakhs fees for 3-year BTech CSE UK. హాయ్ ఆనంద్, ఏంటి గుర్తుపట్టలేదా? సెల్ ఫోన్, రెడ్ క్యాప్, సీతని. క్లాస్కి టైం అవుతోంది, నేను వెళ్ళాలి. వెళ్ళి పని చూసుకో. కాలేజ్కి కొత్తగా వచ్చావా? అవును. అందుక ఆనంద్ని పలకరించావు. పలకరిస్తే తప్పేంటి? అతను అమ్మాయిలతో మాట్లాడులే. అదేంటి, ఏమన్నా కాంప్లెక్సా? అతని గర్ల్ ఫ్రెండ్స్ లేరా? ఉన్నారు, కానీ అంత బిలో 10 years చిల్డ్రన్. ఓ వాళ్ళ, నేను చూశాను. ఆ పిల్లలే ఆడినా పాడినా వాళ్ళతోనే. నేను అతన్ని ఫస్ట్ టైం చూసినప్పుడే అనుకున్నాను ఇంట్రెస్టింగ్ పర్సన్ అని. నాతో అతను మాట్లాడేలా చేస్తాను. చూస్తారా వచ్చి? ముందు నువ్వు సక్సెస్ అవ్వు, అలాగే వచ్చి చూస్తాం. అందరూ బాతులో నడవండి. ఏయ్, ప్రాపర్ గా సర్వ్ చేయి. సర్వ్ చేయడానికి నేను ఏమన్నా సర్వర్నా? ఆడు పిక్ నడవండి. ఏంటి ఏమనుకుంటున్నావు నీ గురించి? ఏదో తెలిసినవాడు కదా అని పలకరిస్తే పట్టించుకోకుండా వచ్చేసావే. ఏంటి పట్టించుకునేది? నేనేమే నీ బాయ్ ఫ్రెండా? ఆహా, పట్టించుకొని వాడివైతే ఆ రోజు దొంగ వెంటపడి నా సెల్ ఫోన్ నాకెందుకు తెచ్చిచ్చావు? ఆ సెల్లో మీ అమ్మ వాయిస్ ఉందని ఏడ్చావు కదా. ఓ అంతేగాని ఒక ఫ్రెండ్ అడిగిందని కాదా? భలే దానివే. ఒకసారి ఫోన్లో మాట్లాడావు, ఇంకోసారి సెల్ ఇస్తే థ్యాంక్స్ చెప్పావు, మూడోసారి కాలేజీలో కనపడితే హలో ఫ్రెండ్ అని నేను చెప్పాలా? సారీ, మంద టైప్ కాదు కానీ వెళ్ళి పని చూసుకో. రే మళ్ళీ అరవంట్రా, ఈసారి చాక్లెట్స్ కొనిపెడతాడు. ఏయ్ చూడ్డం కాదు, దమ్ముంటే నాతో అడిగేలు. ఆడపిల్ల చేతిలో ఓడిపోతానని భయమా? ఆడవాళ్ళ మీద గెలవడం పెద్ద గెలుపు అనిపించుకోదమ్మా. కబుర్లు చెప్పి తప్పించుకోకు. కమ్ ఫర్ ఎ షూట్ అవుట్ విత్ మీ. బాస్కెట్ లో బాల్ 3 times వేయాలి. 3 times. 3 times. ఓడిపోతే ఓకేనా? ఓకే. ఆనంద్, ఇది మిస్ అయిందనుకో, రేపు కాలేజ్ అంతా నిన్ను బాతు బాతు అంటారు. ఆనంద్, ఇదే లాస్ట్ టైం. ఇది మిస్ అయిందనుకో, చూడు రేపు టీవీలో నీ గురించి చెప్తారు. నమస్కారం, ఈ రోజు వార్తల్లో ముఖ్య అంశాలు. ఆనంద్ గారికి బాతు అని ముద్దు పేరు పెట్టారు. ఆనంద్ జాగ్రత్త, ఓడిపోతే బాతులా నడవాలి. బెస్ట్ ఆఫ్ లక్. ఇదిగో, బాతుల్లో ఆడ మగ 2 ఉంటాయి. ఇప్పుడు నువ్వు ఓడిపోయావు అనుకో, ఆడబాతు వెనకాల చాలా బాతులు వస్తాయి. సీటు బాతులో నడు. చూడండి, ఇది చాలా కష్టమైన ఈక్వేషన్. పైగా ప్రతి సంవత్సరం ఈ ఈక్వేషన్ ఎగ్జామ్లో అడగడం జరుగుతుంది. అందుకని మీరందరూ ఒళ్ళు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా మీ బుక్స్లో నోట్ చేసుకుని ఇంటికి వెళ్ళి బట్టి పట్టండి. ఓకేనా? పడతాం కానీ బట్టి నీ దగ్గర అగ్గిపెట్టుందా? మిస్టర్ తాడిబాబు, నేను చెప్పేది కష్టపడి చదివే స్టూడెంట్స్కి రా. 7 సంవత్సరాల నుండి సోమవారపోతులా ఇదే బెంచ్లో ఇదే క్లాస్లో ఉంటున్నా నీలాంటి వాడి కోసం కాదు. కష్టపడి చదివి ఈ సంవత్సరం పాస్ అవుతాం కానీ సూరిబాబు
నేను క్వశ్చన్ వేస్తాను, నువ్వు దానికి సమాధానం చెప్పరా చూద్దాం. ఏంట్రా తాడిబాబు, యూనివర్సిటీ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ సెట్ చేసి నాకే క్వశ్చన్ వేసేంత పెద్దడు అయిపోయారు నువ్వు. వేసుకోరు క్వశ్చన్. ప్రపంచంలో అన్నిటికంటే కష్టమైన పని ఏదో చెప్పరా. నువ్వు ఇంజనీరింగ్ పాస్ అవడం రా. అన్నిటికంటే కష్టమైన పని అది కాదురా. మరేంటో? ప్రపంచంలో అన్నిటికంటే కష్టమైన పని ఈ అగ్గిపెట్టిలోకి ఒక ఏనుగును తోయటం. అయితే అంతకంటే కష్టమైన పని ఇంకోటి చెప్పరా చూద్దాం. అదేంటో నాకు తెలియదురా, నువ్వే చెప్పే. ఒరే ఫూల్, అంతకంటే కష్టమైన పని ఇదే అగ్గిపెట్టిలోకి 2 ఏనుగులను తోయటంరా. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, థ్యాంక్ యూ. రే కొట్టుకుంది చాలు, చేయవచ్చు. రే పాప. సార్ పార్సల్. పార్సిలా? నాకేనా? కాదు ఆనంద్కి సార్. ఆనంద్కా? ఇదిగో ఆనంద్, నీకేదో పార్సిల్ వచ్చిందంట చూడు. ఇదిగో ఆనంద్, పార్సిల్ మెల్లగా ఓపెన్ చేయి. అందులో ఏమన్నా బాంబు ఉంటే మనందరం పార్సిల్ అయిపోతాం. ఏయ్, బాబు! ఏయ్, ఏంట్రా, బాతు మన ఆనంద్ గడ్లో ఉందేట్రా? ఇద్దరు ఫ్రెండ్స్ అయ్యండి. తర్వాత ఏముంది? బాతు పార్సల్ నుంచి బయటికి రాగానే క్లాస్ లో అందరూ గొల్లుమన్నారు. ఆనంద్ షేమ్ అయిపోయాడు. అవునా సీతు? ఏయ్ దా 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 దా, నీకు అసలే బ్రెయిన్ తక్కువ అమ్మా. అటు పరిగెట్టావంటే కూర్చోను, అక్కడ కీమా అయిపోతాం. దా 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 దా. అమ్మో ఎంత వెయిట్ ఉన్నావే. వెయిట్ కాదు, హెడ్ వెయిట్ కదా. ఆనంద్ ఈ బాధ పేరు జీతునా? పేరు కూడా రాసింది కదా, అంత ఫోజ్ ఎందుకే నీకు? ఆనంద్ దా ఆ ట్యాగ్ తీసే. నో ఆనంద్ ఆ ట్యాగ్ తీయమని చెప్తున్నాను. అస్సలు దీని ఏంటమ్మా, ఒళ్ళంతా వెచ్చగా ఉంది. రేయ్ రేయ్ గుడ్డురా, రేయ్ సీతు గుడ్డు పెట్టింది. రేయ్ గుడ్డు గుడ్డు అంటే ఇది పొదిగితే బుల్లి సీత పెట్టుకొస్తుందా? సీతువే కదా పెట్టింది. తొందరగా పొదుగమ్మా, మాకు బుల్లి సీతుని చూడాలని ఉంది. ఏయ్ సీతక్క, ఏంటి? నువ్వెందుకు టెన్షన్ పడతావు? ఆనంద్కి వాళ్ళ నానంటే భయం. ఆయనకి ఫోన్ చేస్తానని చెప్పు, వెంటనే ట్యాగ్ తీస్తాడు. వాళ్ళ నాన్నంటే అంత భయమా? అంత కాదు, ఇంత భయం. హలో ఆనంద్, లెటర్ ఫర్ యూ. చదువు. గౌరవనీయులైన రాఘవయ్య గారికి మీ కాబోయే కొడలు సీతు రాయనది. ఆనంద్ నేను గత 5 నెలలుగా పిచ్చగా ప్రేమించుకుంటున్నాం. అతనికి నా మీద ఎంత ప్రేమంటే తన దగ్గరున్న బాతు కూడా నా పేరు పెట్టుకున్నాడు. మా ప్రేమ విషయం మీకు చెప్పడానికి మీ అబ్బాయి భయపడుతున్నాడు. మీరు పెద్ద మనసు చేసుకుని మా పెళ్లి చేస్తే మాకు పుట్టబోయే బిడ్డకి మీ పేరే పెట్టుకుంటాం. ఇట్లు సీతు. ఇది జిరాక్స్ కాపీ. ఒరిజినల్ కాపీ ఆల్రెడీ మీ నాన్నగారికి పోస్ట్ చేసేసాను. ఇట్స్ ఆల్రెడీ 11:30. పోస్ట్ వచ్చే టైం ఏందనుకుంటా. గో గో ట్రై యువర్ లక్. yes త్వరగా వెళ్ళు, మీ డాడీ చూస్తేనే పని అవుట్. తగలేదు కదా, పద. ఏంట్రా అలా పరిగెత్తుకొస్తున్నావు? ఏం లేదమ్మా, లెటర్స్ ఏమైనా వచ్చాయా? అదిగో ఆ టేబుల్ మీద పెట్టాను. మోసం చేసింది స్టూపిడ్. హలో, నీకు నేను స్టూపిడ్లా కనిపిస్తున్నానా? నేను పోస్ట్ చేసింది మీ ఇంటికి కాదు, మీ నాన్నగారి ఆఫీస్ కి. బ్రేకులా? నా తలకాయ బ్రేక్ అయ్యేటట్టుంది. మళ్ళీ వచ్చేస్తాడు. బాబు
ఏం గుడ్ మార్నింగ్ అయ్యా బాబు. నమస్తే బాబు, పని మీద వచ్చారా? కాదు, సైకిల్ మీద వచ్చాను. నాన్నగారు ఉన్నారా? ఉన్నారు బాబు, కానీ మామూలుగా లేరండి. అందరి మీద ఓ మండి పడిపోతున్నారు. దేనికి? దేనికేంటండి, కొత్తగా పనిలో చేరిన కుర్రాడు టెలిఫోన్ ఆపరేటర్ కి ప్రేమలేఖ రాశాడు. వాడిని ఎడంకాలతో తన్ని కుడి చేత్తో ఊస్టింగ్ ఆర్డర్స్ ఇచ్చి బయటికి పంపించారు. ఈ ప్రేమలేఖలు కొడబెట్టు కానీ చాలా ఇబ్బంది అయిపోతుంది. అయిపోయింది. ఏమిటి ఇలా వచ్చావు? ఏం లేదు, ఊరికే చూసి వెళ్దామని వచ్చాను. ఊరికే చూసి వెళ్దామని వచ్చావా? ఆ. డబ్బులు ఏమైనా కావాలా? ఆ, ఆ? ఆ, సార్, బాబు డబ్బులు కావాలట, ఇవ్వు. ఓకే సార్, ఎంత కావాలో తీసుకో. థ్యాంక్స్ నాన్న. బాబు దా, 5,000 సరిపోద్దా? ఎంతో కొంత ఇవ్వండి, పర్లేదు. థ్యాంక్స్. ఓకే. రే చందు, మొత్తం వెనకరా, మాకు ఉంచు. నన్ను బురదలో పడేస్తావా? నీ జీప్ని గ్యారేజీలో పడేలా చేస్తాను చూడు. I'm really sorry, Anand.
ఆనంద్ ప్లీజ్. సార్ టాయిలెట్. అందుకే నీళ్ళు ఎక్కువ తాగద్దనది. ఆనంద్ నీతో మాట్లాడాలి. ఆనంద్ 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 ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ ఆనంద్. ఇందులో నా తప్పేం లేదు ఆనంద్. నా మాట ఒక్కసారి విను ప్లీజ్. ఆనంద్ ఆనంద్ ప్లీజ్ ఆనంద్ ఒక్కసారి నా మాట విను. వై డోంట్ యు అండర్స్టాండ్? నేను చేసిన తప్పే, కానీ నేను అది కావాలని చేయలేదు. ప్లీజ్ ఆనంద్ అర్థం చేసుకో. అయినా జీప్ లో నందు ఉందని తెలిస్తే అలా చేసేదానా? చెప్పు, అంత రాక్షసులా కనపడుతున్నానా? నా గురించి నీకు తెలీదా? ఇన్నాళ్ళ మన ఫ్రెండ్షిప్ లో ఇదేనా అర్థం చేసుకుంది? హలో మేడం. అబ్బా నువ్వు ఉండవయ్యా. చూడు, నువ్వు నన్ను నేర్పించావు, నేను నిన్ను నేర్పించాను. టిట్ ఫర్ టాట్ అని సరిపెట్టుకోవాలి కానీ సీరియస్ గా తీసుకుంటే ఎలా? ఫర్గెట్ ఇట్ యార్. లండన్ లో అయితే ఫ్రెండ్స్ కి సారీ చెప్పగానే ఎక్స్క్యూజ్ చేసేస్తారు. చూడు సీతు, ఈ విషయం గురించి మాట్లాడడం నాకు ఇష్టం లేదు. నువ్వు వెళ్ళొచ్చు. నేను వెళ్ళను. సీతు నా మాట విని వెళ్ళిపో. నేను చేసిన తప్పని నేను ఒప్పుకుంటున్నప్పుడు ఎక్స్క్యూజ్ చేయడానికి నీకేంటి ప్రాబ్లం? ప్రాబ్లం అక్కడ కాదమ్మా, ఇక్కడ. సారీ తర్వాత ఇక్కడ నుంచి వెళ్ళమ్మా. ఏదైనా ఎంతసేపు వస్తారా రా. నమస్కారం ఆనంద్ బాబు. నమస్కారం శాస్త్రి గారు, బాగున్నారా? బాగానే ఉన్నాను నాయన. ఎక్కడికి వెళ్తున్నావని అడగకూడదు, కాకపోతే నువ్వు ఎక్కడికి వెళ్తున్నావని అడగకపోతే నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో నాకు తెలియదు కాబట్టి ఎక్కడికి వెళ్తున్నావు? కాలేజ్కి వెళ్తున్నాను. కాలేజీకేనా? కాలేజీ పేరు చెప్పి ఎక్కడైనా గర్ల్ ఫ్రెండ్స్ అది అబ్బబ్బా, అలాంటిదేం లేదండి. ఏమైనా ఉంటే నా చెవులో పడాయి, నేను మీ నాన్నగారు చెవులో పడేస్తా. ఇలా ఉన్నవి లేనివి కల్పించి చెప్తే మీకు వినడానికి చెవులు ఉండవు. జాగ్రత్త. ఓహో, మంచి గిఫ్ట్ ఇచ్చాడు కుర్రోడు. నమస్కారం అండి రాఘవయ్య గారు. రండి శాస్త్రి గారు, కూర్చోండి. నేను ఎక్కడున్నాడా? బాగున్నారా శాస్త్రి గారు? అమ్మా బాగున్నాడు కనుక ఆయన ఇక్కడికి వచ్చాడు, లేకపోతే ఆయన చూడడానికి మనం వెళ్ళేవాళ్ళం కదా. ఏమిటి, ఏదన్నా పని మీద వచ్చారా? పని అంటే ఏం లేదనుకోండి. అయితే బయలుదేరండి, ఇంకెందుకు. నువ్వు ఉండు, ఆయన చెప్పని. అయ్యా, సుబ్రహ్మణ్యం గారికి నేనంటే చాలా చులకన భావం ఉన్నట్టుంది. మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ తమకు తెలుసు కదా. మా తాతగారు 1000 పెళ్లిళ్ళు చేశారు, మా నాన్నగారు 900 పెళ్లిళ్ళు చేశారు. నేను 1000 నిశ్చితార్థాలు 500 వివాహాలు చేశాను. 1000 నిశ్చార్థాలు 500 వివాహాలు అయితే మరి బ్యాలెన్స్ 500? అబ్బా, ఈ లాజికల్కే లోపం లేదు. అయ్యా, నాకు తెలియకడుగుతాను. రాజకీయ నాయకులు, మంత్రులు ప్రతి చోట ఒక రాయి వేసి శంకుస్థాపనలు చేస్తున్నారు. రాయి వేసిన ప్రతి చోటను ప్రాజెక్టులు, ఫ్యాక్టరీలు కట్టించేస్తున్నారా? ఆ విషయం వాళ్ళు అడగరే. లోకువ అండి, మేమంటే లోకువ, మా కర్మ. మా వాడి మాటలకేం గాని మీరు చెప్పండి. అయ్యా, అమృత ఘడియలు దాటక ముందే అసలు విషయం చెప్తాను. మన అబ్బాయి ఆనంద్ బాబుకి అద్భుతమైన సంబంధం చూశారనుకోండి. ఏమండోయ్, సంబంధం అంటే అల్లాటప్ప సంబంధం కాదు, కత్తి కత్తి లాంటి సంబంధం అండి. ఆ మాట అనాల్సింది మేము. చూడండి, డిగ్రీ పూర్తయ్యే వరకు మా వాడికి పెళ్లి చేసే ఆలోచన లేదని చెప్పాను కదా. అవునయ్యో, నేను కూడా మా అమ్మాయి పెళ్లి ఎందుకు చేయలేదు తెలుసా? అబ్బాయి దొరికుండు. అయ్యా, ఇది కలికాలం విషయం తమరు మర్చిపోతున్నారు. వీలైనంత త్వరలో పిల్లల పెళ్లిళ్ళు జరిపించకపోతే వాళ్ళు వెళ్ళి ప్రేమ గొత్తులో బళ్ళున పడుతున్నారు. శాస్త్రి గారు, అయ్యా, మా వాడు అందరు లాంటి వాడు కాదు. డైమండ్. చదువులోనే కాదు, క్యారెక్టర్లోనూ ఫస్ట్. అమ్మా, నా టైం బ్యాడ్ గా ఉన్నట్టుంది. ఈసారి మంచి శకునం చూసుకుని వస్తాను, ముఖ్యంగా ఈ సుబ్రహ్మణ్య గారు లేనప్పుడు. అనే గారు, ఆయన అంటే మీకు ఎందుకు అంత కోపం? నా పెళ్లి చేయించింది వాడే. హాయ్ సంగీత. హాయ్. నేను నీకు సారీ చెప్దాం అనుకుంటున్నానే. ఎందుకు? నిన్న నీకు డాష్ కొట్టాను కదా, అందుకు. ఇట్స్ ఓకే. మళ్ళీ ఎందుకు డాష్ కొట్టావు? రేపు సారీ చెప్దామని.
శకుంతల ఏంటి ముగ్గేస్తున్నావా? అవును, అందమైన ముంతాజు బొమ్మ ముగ్గేస్తున్నా. ముంతాజా? ఎక్కడుందే ముంతాజు? అంతా నల్లగా ఉంటాయి నీ బొంద. ముంతాజు బుర్కా వేసుకుందిరా గుడ్డి సచ్చినోడా. ఆ? గుడ్డి సచ్చినోడా? రేయ్, ముంతాజ్ బుర్కా తీసేసి ముంతాజ్ చూద్దాం. మిషన్ ఆన్ చేయండి. ఓకే మామ. ఆన్ చేయరా మిషన్. ఆన్ చేయి. ఏయ్, ఆన్ చేయరా మిషన్. ఏం చేయబోతున్నావ్? అయ్యో, అయ్యో. బుర్కా లాగేసో ముంతాజ్ ఎదురా కనపట్లేదో. తాజ్మహల్ కలిగి ఉంటుంది మావా. ఓ Now we are announcing the results of the Rangoli competitions. Third prize winner is Miss Kavya. Second prize winner is Miss Neha. And winner of the first prize is Miss Seetu. అందరూ రకరకాల రంగవల్లులు వేస్తే సీతు మాత్రం తనకు జన్మనిచ్చిన అమ్మ రూపాన్ని రంగుల్లో తీర్చిదిద్దింది. అందుకే మొదటి బహుమతి అందుకుంటుంది. హాయ్, కంగ్రాచులేషన్స్. హలో, కంగ్రాచులేషన్స్. ఐఎమ్ వెరీ హ్యాపీ ఆనంద్. ఈ సంతోషం నేను ప్రైజ్ గెలిచినందుకు కాదు, నువ్వు నాతో మాట్లాడినందుకు. థ్యాంక్ యూ. అవును, అందరూ కాంపిటీషన్లో చార్మినార్నో తాజ్మహల్నో వేస్తే నువ్వేంటి మీ అమ్మ బొమ్మ వేసావు? అన్ని ప్రేమల కంటే అమ్మ ప్రేమ గొప్పదంటారు, కానీ నాకు ఆ అదృష్టం నా చిన్న వయసులోనే దూరమైంది. నాకు మా నాన్నకి నేను తప్ప మాకెవరూ లేరు. మా అమ్మ చదివిన ఈ కాలేజ్లో నేను చేరింది ఆమె జ్ఞాపకాలతో చదవాలని. మా అమ్మ కూర్చున్న బెంచ్లో కూర్చుంటున్నాను, మా అమ్మ ఆడుకున్న గ్రౌండ్లో ఆడుకుంటున్నాను. ఇన్ఫ్యాక్ట్ మా అమ్మ జ్ఞాపకాలతోనే ఈ కాలేజ్లో గడుపుతున్నాను. హే, నాకు ఇలా ఏడ్చే సీతు కంటే నవ్వుతూ ఏడిపించే సీతు అంటేనే ఇష్టం. ఓకే, నాకు మాత్రం ముద్దు పెట్టే సీతు అంటేనే చాలా ఇష్టం. ఆ? ఆనంద్, లీవ్ ఇట్, లెట్స్ గో. ఎక్కడికి వెళ్ళేది? మొన్న తప్పించేసుకున్నావు, ఇవాళ మాత్రం తప్పదు. ముద్దు పెట్టించుకోకుండా వదలను. ఏట్రా, సీతు ఫీల్ అవుతుందా? అవును మావా. ఇందులో ఫీల్ అవడానికి ఏముంది? 2 చేతులు షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నట్టే ముద్దంటే 4 పెదాలు షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటాం. పెట్టేయమ్మా ముద్దు. ఆడేమనుకోండి. మీ బలాబలాలు చూపించాల్సింది ఇక్కడ కాదు. 20 ఏళ్లుగా ఆ క్లాక్ టవర్ కింద ఉన్న బోర్డు విన్నర్ పేరు లేకుండా ఖాళీగా పడుంది. మీకు దమ్ముంటే దాని మీద ఎక్కడానికి ట్రై చేయండి. వెళ్ళండి, గో గో. రేపు రన్ లో చెప్తాను రా నీ సంగతి. మీకేనా చెప్పేది? ఐసా గో గో అని ఆడి చెప్పండి. ఇంకా నిలబడతారేంటి? ఆనంద్, వాడు అసలే మంచోడు కాదు. వాడితో నీకెందుకు గొడవ చెప్పు? ఈ క్లాక్ టవర్ రన్లో వాడు గెలవకూడదు, నువ్వే గెలవాలి. 20 సంవత్సరాల క్రితం మా అమ్మ ప్రేమ మా నాన్నని గెలిపించింది. ఇప్పుడు నా ప్రేమ నిన్ను గెలిపిస్తుంది. నువ్వే గెలుస్తావు.